హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. ఈరోజు సండే, కానీ సండే అంటే రెస్ట్ అనుకునే ఛాన్స్ ఎక్కడుందండి బాబు. ఇంట్లో పనులు, వంట పనులు ఉదయం నుంచి ఫుల్ అడబడింది. సండే రోజు అందరూ ఇంట్లో ఉండటంతో పనులు కూడా కాస్త ఎక్కువై ఉంటాయి. ఈరోజు నా రోజు ఎలా గడిచిందో, ఇంట్లో ఏం పనులు చేశాను, ఏ వంట చేశాను అన్నీ మీతో షేర్ చేసుకుంటా ఈ వ్లాగ్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, సండే రోజు మా ఇంట్లో జరిగిన ఈ హడావుడిని మీతో పాటు నేను కూడా చూసేద్దాం పదండి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కానివ్వకండి. ఈ వీడియో పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా. మీకు ఎలా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి, మాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఇంకా కలిగిద్ది. ఒక లైక్ మాత్రం చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి అండి, నా సండే వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నేను షూట్ చేశాను. మీకు సండే రోజు చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపించుకుంటూ నేనైతే పని చేసుకుంటానండి. సండే అంటే పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారుగా, మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారండి, ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసేసారు. ఇక నేను ఆఫ్టర్నూన్ కర్రీ చేద్దాము, లేకపోతే మా వారు ఏమైనా తెస్తాడేమో, చికెన్ మటన్ ఏదైనా తెస్తాడేమో అనుకున్నా కానీ తనైతే పనికి వెళ్ళిపోయిండు. ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలకి ఆకలేదు అనేసి నేనైతే స్పీడ్గా ములక్కాయలు తీసుకున్నాను. నిన్న కూరగాయల ఆటో వస్తే కూరగాయల ఆటో దగ్గర ములక్కాయలు అయితే తీసుకున్నానండి. ములక్కాయ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను. వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ కాగానే ఆకలి అంటారు కాబట్టి నేనైతే ములక్కాయలు క్లీన్ చేసేసి టమాటాలు, ఆనియన్స్ మొత్తం కట్ చేసేసి ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నా. ఇప్పుడు చేస్తే ఇక సాయంత్రానికి కూడా పని ఉండదులే, ప్రశాంతంగా సాయంత్రం మనం కొంచెం రైస్ కడిగి పెట్టుకొని ఈ కర్రీతో తినొచ్చు అని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా అండి. నిన్న నైట్ ఏం చేశాను, ఎగ్ పులుసు చేశానండి. కోడిగుడ్డు పులుసు చేసిన. దాంట్లోకి అల్లం ఖచ్చితంగా కావాలి కదా. ఎన్ని షాపులు తిరిగినా మాకైతే దొరకలేదు. అంటే ఇది పల్లెటూరు కాబట్టి 1-2 షాపులే ఉంటాయి, సిటీ కాదు కదా. అయితే ఎక్కడ అల్లం లేదనేసరికి మళ్ళీ ఆ కోడిగుడ్లల్లో అల్లం వేయిపోతే బాగోదంటే ఇంకా ఒక కొట్టామె అయితే, నాకడైతే అల్లం లేదమ్మా, కాకపోతే అల్లం పేస్ట్ ఉంది, తీసుకుంటే తీసుకో అన్నది. ఇక ఏదో ఒకట్లే, మరి అల్లం లేనప్పుడు మనం ఎక్కడ తిప్పలు పడతాం అనేసి అల్లం పేస్ట్ అయితే తీసుకున్నా. నేను ఎప్పుడు వాడను అల్లం పేస్టు. అసలు మామూలుగా నేను అల్లం కూడా నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకోను, ఎప్పటిదప్పుడే నూరేసుకుంటా ఏ కర్రీస్లో అయినా. ఇక ఏదో తప్పని పరిస్థితుల్లో అల్లం పేస్టే తీసుకున్నా. కానీ అది మార్నింగ్ కల్లా ఒక రకంగా అయిపోయిందండి ఆ అల్లం పేస్ట్. అసలు వాడకూడదని నేను వాడనులే, కానీ ఇక తప్పజారి ఒకసారి వాడినా. అది కొంచెం ఉంటే ఈ ములక్కాయ కూరలో వేద్దామనేసి పొద్దున్నే వేస్తున్నా. అదొక రకమైన టేస్ట్, అదొక రకంగా ఉండిపోయింది అసలు టేస్ట్. వాసన అయితే అల్లం పేస్ట్ది ఇక కొద్దిగా ఉంటే కొంచెం వేసేసిన, ఇక ఎక్కువ ఉందిలే కానీ వేసేయలేదు, ఇక నాకు నచ్చలేదు. నేనైతే ఫస్ట్ టమాటాలను అయితే ఉడకబెట్టేస్తున్నానండి, తాలింపు వేసేసిన. ఫస్ట్ ములక్కాయలు వేసేది ఇంతకుముందు, కాకపోతే ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నా. ములక్కాయలు కొంచెం మగ్గినాక టమాటా ముక్కలు, అల్లం ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేది. కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. ఫస్ట్ అయితే టమాటాలను మెత్తగా ఉడికేదాకా చేస్తున్నా. ఇక మా బుడ్డోని వాటర్ తెమ్మంటే తెస్తాడు, అది చేసుకుంటూ ఇంట్లో పని కూడా చేసుకుంటున్నా చిన్నగా. ఈ వంకాయలు కోసిన బెడ్ మీద అవపడుతున్నాయి మీకు వంకాయలు. ఆ వంకాయలు కోసి 2 days అవుతుంది. ఆ వంకాయలని అటు పెట్టే సరిపోతుంది, కానీ ఆ వంకాయల కర్రీ మాత్రం ఎవరు తినట్లేదు చేసిన. ఎవరికైనా ఇద్దామంటే ఎవరు రావట్లేదు. లేనప్పుడు అందరు వస్తారు, ఉంటే మాత్రం ఎవరు రారు వంకాయలు పెట్టడానికి. కొన్ని పెట్టొచ్చుగా అంటారు. ఇంకెవ్వరు లేరనేసి ఆ వంకాయలు అటు ఇటు తిరపటమే సరిపోయింది. మా బుడ్డోడు అయితే వాడితో ఆడుకుంటాడు. నేను ఇట్లా పని చేసుకుంటుంటే మా బుడ్డోడు చూడండి పైకి ఎక్కిండు, గోడ పైకి. ఆడ నుంచి కింద పడితే ఏమైనా ఉందా. సండే రెస్ట్ అంటారు, కానీ సండే ఇంకా డబల్ పని అండి బాబు, మామూలుగా కాదు అసలు. నా పనిలో నేను ఉంటే వాడే మా గోడ ఎక్కిండు, అసలు వినట్లేదు. ఎంత బాగుందో చూడండి నేచర్ అయితే. నేనైతే కర్రీ కాడికైతే పోతున్నా, అయిందో కాలేదైతే చూడడానికి పోతున్నా. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. సండే ఒక్కరోజే ఈ పిల్లల్ని మనం ఆపలేకపోతున్నామే. పాపం స్కూల్లో ఆ టీచర్లు ఎట్లా ఎగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సండే వస్తే చికాకే నాకు అసలు. మస్తు ఇల్లు బీకి పందిరేస్తారండి బాబు. కర్రీ చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అయినాక కొంచెం వాటర్ వేసేసి వాటర్లో మళ్ళీ కొంచెం ఉడికిచ్చేసినాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పనిలో మేము ఉంటే కోతి చూడండి, కోతి వచ్చి సమాసి కూర్చుంది అక్కడ. మా పిల్లలేమో వెళ్ళిపోయారు, బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నా, కొంచెం వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నా. అది గద్దిస్తున్నా పోవట్లేదండి. మేము ఎప్పుడు అక్కడ బొప్పాయి చెట్లు తిని మేము గింజలు విసిరేస్తే ఆ గింజలు మలిసినాయి. ఆ చెట్టు ఆకులన్నీ తినేస్తుందండి. దాంట్లో ఏం టేస్ట్ దొరికిద్దో దానికి. ఎప్పుడు బొప్పాయి చెట్లు వేసినా కూడా ఈ కోతులు వచ్చి ఆ ఆకులన్నీ దంపకపోయి తింటాయి. ఇక నేను ఎంత అల్లిచ్చినా పోవట్లేదు, నా దగ్గరికి ఎదురుకు వస్తుంది చూడండి. నాకైతే మస్తు భయం వేసింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి తలుపులు అయితే వేసేసుకున్నా. బన్ను 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 అని పిలుతుంటే బన్నుగాడు లేడు. ఇక ఎవరు లేరనేసి కొద్దిసేపు ఉండి ఇంట్లో ఇక పోయాక బయటకు వచ్చేసిన.
ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. సాయంత్రం స్టార్ట్ అయిపోయింది పనులు. ఇక గిన్నెలు రుద్ది పిల్లలకి స్నానం చేపిస్తే అయిపోతది. ఇక నాకు కర్రీ కూడా ఏం లేదు. కర్రీ చేసినాక ఆల్రెడీ. రైస్ పెట్టేస్తే అయిపోతది ఈవినింగ్ కానీ నేను నా ప్లానింగ్‌లో నేనే వండేసిన. ఇక రేపు స్కూల్ ఉంది కాబట్టి మా బన్ను హోంవర్క్‌లు స్టార్ట్ చేసిండు. స్కూలుకి పోయి రాంగానే శనివారమే రాసుకో నాన్న, సండే రోజు ఆడుకోవచ్చు మంచిగా ప్రశాంతంగా. సండే రోజు మళ్ళీ హోంవర్క్‌లు పెట్టుకోమాకంటే వినడు వాడు. రేపు సండేగా నేను సండేనే రాస్తా, రేపే రాస్తా అంటాడు. మంచిగా తిక్క తిరిగింది. ఇప్పుడు నేను వాడిని ఆడుకోవటానికి పోనీయకుండా కూర్చోబెట్టి హోంవర్క్‌లు రాపిస్తున్నా. చెప్పిన మాట వినకపోతే మస్తు కోపం వచ్చిద్ది. వీళ్ళిద్దరూ ఒకటే కొట్టుకుంటున్నారండి బాబు. ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలున్నా, ఇద్దరు అమ్మాయిలున్నా, ఎవరున్నా ఒక ఇద్దరుంటే మాత్రం కొట్టుకోవడమే జరిగిద్ది కదా! అస్సలు ఆగట్లే. ఒకటే కొట్టుకుంటున్నారు. వాడేం రాసుకోవాలి, వాడి పెన్నేమో వీడికి కావాలంట. మా బన్ను రైటింగ్ చూడండి మస్తుంది. మస్తు రాస్తాడు. అదే నేను పక్కన లేకపోతే మాత్రం అంత చెత్తగా రాత్తడు. అంత కోళ్ళు గీకినట్టే ఉంటది. వాళ్ళ టీచర్ కొట్టిద్దిరా బుక్ మీద రాయమాకన్నా వినట్లేదు. ఏదో ఒకటి తేట చేస్తా ఉంటాడు బుడ్డోడు. పెద్దోడు కూడా తెక్కోడు కాదులెండి. ఇద్దరు ముదురులే. చిన్నగా గెలుక్కుంటా ఉంటారు ఇద్దరు కూడా. ఇక నేను తట్టుకోలేక మీతో ఆగలేమని నేనని లోపలికొచ్చేసి బట్టలు మడతేద్దామని చూస్తున్నాగా. ఇక్కడంతా క్లీన్ చేసుకున్నా గ్యాస్ దగ్గర అంతా కూడా. గిన్నెలు తీసుకొచ్చాను కదా, అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన. ఇక బట్టలు చదిరేసి, బెడ్ చదిరి, బట్టలు మడతేస్తే ఆ బెడ్ అంతా చదిరి మంచిగా ఇల్లు ఊడ్చుకోవాలనేసి ఇక నేను ప్రిపరేషన్‌లో ఉన్నా. ఈ వంకాయలు మాత్రం ఎప్పుడైద్దో, ఈ వంకాయ కూర ఎప్పుడు చేయాలో అర్థం కావట్లే. అటు పెట్ట, ఇటు పెట్ట, ఇటు పెట్ట, అటు పెట్ట అదే సరిపోతుంది నాకైతే. ఇదన్నీ తీసేస్తున్నా. ఆల్రెడీ ఆడ కొట్టుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళు మొత్తుకుంటున్నారు. నాకు కోపం వస్తుంది. ఇక పోతే కొట్టాలనిపిస్తది. కొట్టి మళ్ళీ బాధపడాల్సొచ్చిద్దని ఏమోలే వాళ్ళే ఆగుతారులే అని నేను పని చేసుకుంటున్నా. కానీ ఏమాత్రం ఆగట్లా. మస్తు ఇసికిస్తున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇక చూసి ఇక నేను కొడతా ఖచ్చితంగా అన్నా కూడా వాళ్ళు వినట్లేదు. ఇక నేను అక్కడ మాట్లాడేది వాళ్ళతోటి చూడండి. బట్టలు మడతేసుకుంటా. ఆగండ్రా అంటే అస్సలు ఆగట్లేదు. ఏమాత్రం ఆగట్లేదు. ఊకే కొట్టుకుంటా ఉన్నారు. బుడ్డోడికి హోంవర్కులు లేవుగా, బయటికి పోయి ఆడుకోవచ్చుగా. పెద్దోడు రాసుకుంటుండగా వాడిని ఊకే గెలుకుతాడు ఏదో ఒకటి. మా బుడ్డోడు ఊకే ఏడుత్తా ఉంటాడు. నాకు ఏడుపంటే చికాకు. మళ్ళీ మామూలు కోపం రాదు. ఇంట్లో బ్యాట్ ఉంది. ఎందుకురా అని పోయి కొడదామని పోయిన అసలే నన్ను చూసి ఆగిండు. మస్తు కోపం తెప్పిస్తున్నారు అసలు. బీపీ అసలు 100కి ఇంకా పైకి ఇంకా 100% బీపీ పెరిగిపోతుంది వీళ్ళు కొట్టుకోవడం అయితే. వాడు రాసుకోవాలంటే వాడి పెన్ను వీడికి కావాలంటుండు. వాడి పెన్ను ఎట్టేస్తాడు, వాడు ఎట్ట రాసుకోవాలి. ఇక కొడతానంగానే మెదలకుండా పాపం కన్నీళ్ళు దూడ్చుకుంటూ మెదలకుండా ఉన్నాడు. ఇక ఆడ ఏసేసి వచ్చిన. నాకేం కొట్టాలనిపించలేదు. మళ్ళీ కొడితే మళ్ళీ నేనే బాధపడాలని కొట్టకుండా వచ్చేసిన. బెదిరించినాయిగా. ఈ బట్టలు మాత్రం వాళ్ళ దగ్గరే తిరగటమే సరిపోయింది నాకైతే. ఈ బట్టలన్నీ మడత పెట్టేస్తున్నా. యూనిఫామ్‌లు కూడా ఉతికేసిన. ఇక అవన్నీ కూడా వాళ్ళు సండే కాబట్టి నేను వాళ్ళ టై, బెల్టు, షూసు, సాక్స్‌లు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తా. ఇక బ్యాగులు అయితే ఒక 2 వీక్స్ ఒకసారి, 3 వీక్స్‌కి ఒకసారి అయితే బ్యాగులు కూడా శుభ్రం చేసేస్తా. ఈసారి అయితే బ్యాగులు శుభ్రం చేయలేదు. ఓన్లీ టై, బెల్ట్, నెక్స్ట్ ఈ యూనిఫామ్స్, సాక్స్‌లన్నీ క్లీన్ చేసిన నీట్‌గా. ఇయన్నీ మడతేసుకుంటున్నా చూడండి. సండే ఏమన్నా ఖాళీ ఉందో చెప్పండి. ఎంత హడావుడి అంటే అంత హడావుడి. మళ్ళీ కెమెరాని అటు జరప, ఇటు జరప, అటు మాట్లాడ, ఇటు మాట్లాడ ఇదే సరిపోతుంది. ఇంక పాపం తిట్టినగా వాడు ఏడ్చిండనేసి వాడు కొనిపిద్దామనేసి వాడిని ఎత్తుకొని పోతున్న షాప్‌కైతే. బాధ అనిపిచ్చిద్ది. తిడతా, కొడతా కానీ మళ్ళీ ఎంత బాధ అనిపిచ్చిద్దో అంత బాధ అనిపిచ్చిద్ది. ఇక లేస్ ప్యాకెట్లు తెచ్చినా వాడికొకటి, వీడికొకటైతే తింటున్నారు ఇక వాళ్ళైతే. ఇక నా పని కూడా దగ్గరికొచ్చింది. ఏం లేదు ఇక వాడు తినేసి బయటికి పోతున్నాడు ఆడుకోవడానికి. బన్నుగాడేమో ఇంకా అయిపోలేదు హోంవర్కులు. వాడికి అంతే ఉండాలి. చెప్పినప్పుడు వినకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. వాడు వినకుండా సండే రోజే రాస్తా అన్నాడు. శనివారం నైట్ మంచిగా రాసుకుంటే సండే మొత్తం ఈవినింగ్ వరకు ఆడుకోవచ్చు మంచిగా. వాళ్ళు తినేసి ఇక్కడ వేసారు చూడండి లేస్ ప్యాకెట్లు. ఇక వాకిలంతా ఊడ్చేస్తున్నా. ఇక లైట్గా వర్షం వస్తుంది కాబట్టి వాకిలంతా పాకురు పడుతుంది. ఇక ఆ పాకురుని ఒకళ్ళు ఊడవకపోతే మంచిగా ఉండదు. గలీజ్గా అనిపించిద్ది వాకిలంతా. ఇక అందుకని నేనైతే ఊడ్చేస్తున్నాను నీట్గా. ఇప్పుడు ఊడ్చుకుంటేనే మళ్ళీ మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే మార్నింగ్ అంతా చెత్తగా ఉంటుంది. ఇక్కడ జామ చెట్టు ఉంది కాబట్టి మనం జామాకులు పడితే నీట్‌గా ఊడ్చుకోవాలి ఇక. ఇక నైట్ అయితే చీకటి పడ్డదండి ఇక. ఇప్పుడొచ్చేసి 6:37 అయితుంది. ఇక తొందరగా పని చేసుకుందాం. ఏముంది లైవ్ అన్నా పెడదామనేసి ఇక నేనైతే పని చేసిన. వాడు రాసుకోవడం అయిపోయింది. వీళ్ళకి స్నానం కూడా చేపించిన. ఇంకా మా వారైతే రాలేదు. ఇక నేను స్నానం చేస్తే అయిపోద్ది. కొన్ని రైస్ గడికి పెట్టేస్తే అయిపోద్దని ఇంక ప్రశాంతంగా కూర్చోవచ్చు అని నేను అనుకుంటున్నా. అట్లా అయిద్దా? మనం అనుకున్నది ఖచ్చితంగా అది రివర్స్ అయ్యిద్ది కానీ కాదు. ఎందుకంటే కొంచెం ముందుకు పోయినాక చూడండి ఏమైందో. ఇక ఏం పని లేదు నాకు. మంచిగా ప్రశాంతంగా హాయిగా వాళ్ళు ఆడుకోవడానికి పోయారు. స్నానం చేపించిన. అన్నం కూడా తిన్నారు.
తిన్నారు. ఈ కర్రీ ఉంది చూడండి మాకు. ఈ కర్రీ తిని లేకపోతే ఒక 2 ఎగ్స్ తెచ్చి ఉడకబెట్టి రైస్ పెట్టుకుంటే నా పని తీరుద్దనుకున్నా. అనుకున్నానో లేదో చూడండి ఇక మా వారొచ్చిండు. ఇప్పుడొచ్చి టైము 8 అయితుంది. మంచిగా మటన్ తీసుకొనొచ్చిండు పనికి పోయి. ఇప్పుడు మళ్ళీ చేయాలి. వామ్మ! ఎంత చికాకుందంటే ఇక పనయిపోయిందిరా నాయన అనుకుంటే మళ్ళీ ఒక పని తెచ్చిపెట్టిండు. మా అమ్మోళ్ళ షాప్ అని చెప్పా కదా! మా అమ్మోళ్ళది గోంగూర ఇయన్నీ మా నాన్న పంపించిండంట. ఆ ప్లెగ్గు ఇది ఏదన్నా కావాలంటే వాడుకోండని. ఇదొచ్చేసి మటను, ఆ గోంగూర, అల్లం వెల్లిపాయలు, కొత్తిమీర ఇయన్నీ అయితే మా అమ్మోళ్ళు పంపించారు. ఇక స్పీడ్‌గా నేను మొన్న ఆల్రెడీ కుక్కర్ బాగా చేశాను కదా! అది కడిగేసి నీట్‌గా కుక్కర్‌లో ఏసేసిన పిల్లలు తింటారనేసి మళ్ళీ హడావుడి అంతా. స్నానం చేస్తే నా పని తీరుద్దిరా నాయనా అనుకున్నా. కానీ ఎందుకయిద్ది? కానే కాదు. పిల్లగాళ్ళ కోసం 2 బిస్కెట్ ప్యాకెట్లను, శంకరక్క పొళ్ళు, అల్లం వెల్లిపాయలు ఇవి పంపించిండు మా అమ్మోళ్ళైతే. ధనియాల ప్యాకెట్ కూడా పంపించారు చూడండి. అన్నీ పంపిస్తారు బాగానే. అల్లం కొంచెమే ఉందంట. అల్లం రేటు పెరిగిందంట. అందుకని అల్లం దొరకట్లేదంట. కొంచెమే ఉందిరా అంటే ఇక కొంచానికి అదే అడ్జస్ట్ చేసిన. ఇక నీట్‌గా కడిగేసి ఇంక కుక్కర్‌లో అయితే పెట్టేస్తానండి. మంచిగా ఉడికింది. కుక్కర్ ఉంటే ఎంతైనా ఈజీ అయిద్ది. మనకు అదే ఇప్పుడు మామూలుగా అయితే ఎంత టైం పట్టిద్దో అంత టైం పట్టిద్ది. గ్యాస్ అయిపోద్ది. అది ఉడకదు కూడా సరిగా. వీళ్ళైతే ప్రశాంతంగా సెల్ అయితే చూస్తున్నారు. ఇక నేనైతే ఇది ఉడకబెట్టేసిన. కర్రీ చేసి అన్నం అయితే ఉడికిపోయింది పక్కన. ఈ కర్రీ చేసి ప్రశాంతంగా స్నానం చేద్దామని చూస్తున్నా. ఈ సండే అంతా ఎంత హడావుడో చూడండి. ఇప్పుడు కాసేపన్నా కూర్చున్నానా నేను. ఒకటే పని, పనెమ్మటి పని, పనెమ్మటి పని. ఇక మళ్ళీ ఏం చేస్తావు, ఏం చేస్తావు అంటారు కొంతమంది. ఎంత కోపం వచ్చిద్ది ఆ మాటకు మాత్రం. బీపీ లేచిపోద్ది ఆ మాట అంటే. ఏమోలే పాపం మా వారు పొద్దున్నదాకా ఎండకు పని చేసి వచ్చిండుగా. చేసి పెడదాం తింటాడులే అని మామూలు టైంలో అయితే తిడతా. అసలు నీకేం పని లేదు, ఊకే ఏదో ఒకటి తెస్తావు, ఊకే నాన్ వెజ్ వండవంటావు. నాకు చికాకు పుడుతుంది అసలు. ఆ ఉన్న కూర తినను, వండను కూడా ఒక్కోసారి. కానీ ఒక్కోసారి మళ్ళీ బాధ అనిపించిద్ది. ఏమోలే తింటాడేమో అనేసి ఇక నేనైతే చేసేసానండి. ఉడికిపోయింది. ఇది ఉడికిపోయినాక నేనైతే రైస్ కూడా ఉడికిపోయిందిగా. ఫస్ట్ టైం ఉడకలేదు. మళ్ళీ ఇంకొకసారి పెట్టేసిన. ఇంకొక 2 విజిల్స్ వచ్చినాక అప్పుడు మంచిగా ఉడికింది. మరీ మెత్తగా ఉడకలేదు, మరీ గట్టిగా లేదు. మంచిగుంది. ఒక్కొక్కసారి అయితే అండి కుక్కర్‌లో ఏస్తే మెత్తగా అసలు ఎట్లుంటదంటే అలా గలీజ్‌గా మంచిగా అనిపించదు. ఇక అది ఉడుకుతుంటే నేనైతే మా వారిని అల్లం పొట్టు తీయమన్నా. ఆయనైతే అల్లం పొట్టు తీస్తాడు. నేనైతే గోంగూర అయితే కట్ చేస్తున్నా. గోంగూర కట్ చేసి మళ్ళీ కర్రీలో వేస్తే అయిపోద్ది. ఇక పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఇంకా నేను ఆయన వచ్చేసరికి పని అంతా పూర్తి చేసుకున్నా కాబట్టి అంత రిస్క్ లేదు. అదే ఆయన రాకముందు ఈ పని అంతా కాకుండా ఉంటే ఆ కూర ఇంకా 11 అయ్యేదో 12 అయ్యేదో. ఇక ప్రశాంతంగా ఉందాం అనేసి నేను ముందే పని చేసుకున్నా కాబట్టి ఇట్లా ఉంటుంది. అంతే అండి. మన చేతిలో ఉంది. లేటుగా చేసుకోవాలా, పని అనేది తొందరగా చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది మనం డిసైడ్. మనం దిమాగ్ చేస్తే దిమాగ్ అయిద్ది. తొందరగా చేసుకుందామంటే తొందరగా అయిద్ది. ఇక నేనైతే అట్లే కట్ చేస్తున్నా చూడండి. అది నీట్‌గా కోసుకుంటా, గోంగూర కోసుకుంటా మళ్ళీ నేను కత్తిపీటతో కోస్తున్నాను. మా వారైతే అక్కడ అల్లం పొట్టు తీస్తుండు. అల్లం నూరమని చెప్పిన. ఇక మా పిల్లలైతే అవి చూస్తా ఉన్నారు. ఇక బొమ్మలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితుంది. 9 అయితున్నా ఇంకా పని అయితే తీరలేదండి సండే. మా వారితో ముచ్చట్లు పెట్టుకుంటా చిన్నగా గోంగూర కోస్తున్నా. ఆయన కూడా నాతో పాటు ముచ్చట్లు పెట్టుకుంటా అల్లం అయితే దంచేస్తుండు ఆయన. మా పిల్లలైతే ఫోన్ చూస్తా ఉన్నారు. ఏమో ఆల్రెడీ వాళ్ళు ములక్కాయ కర్రీతో తిన్నారు. మళ్ళీ తింటారేమో అనేసి మళ్ళీ మండే రోజు తెల్లారితే మండే. వాళ్ళు తినలేరు. మళ్ళీ వెళ్ళిపోతారు స్కూల్‌కి. మళ్ళీ స్కూల్‌కి పోయి వచ్చిందాకా ఉంటదా ఉండదా అని ఇక నేనైతే కర్రీ ఉండండి నాన్న పడుకోమాకండి అనేసి గట్టిగా చెప్పిన పిల్లలకైతే. ఎంత చెప్పినా మా బన్ను అయితే ఉన్నాడు కానీ మా చిన్నోడైతే పాపం పడుకుండు. ఎంతసేపని చూస్తాడు వాడు ఆగలేవాడు అసలు నిద్రకి. సర్లే పొద్దున్నే పెడదాంలే అనేసి వాడు పడుకోనియంలే అనుకున్నా. ఇక్కడ నేను గోంగూర కోస్తా ఉన్నా చూడండి. మా ఇంటికాడ నుంచి మా కొట్లో నుంచి పంపించిన గోంగూర. వాళ్ళు ఎప్పుడు ఆడ నుంచి ఏం తేవాలన్నా అన్నీ పంపిస్తారు. అల్లం, వెల్లిపాయలు, మటను, నెక్స్ట్ ఇవి గోంగూర అన్నీ పంపిస్తూ ఉంటారు. మా వారితో అంటున్నా ఒకవేళ తేవాలనుకున్నోడివి పెందకాయలు తేవచ్చుగా అంటే, ఇక ఈ మటన్ తీసుకురావడం కోసం పని ఎగ్గొట్టాలరా 700, 800 పోతే ఎందుకు ఏముంది కాసేపు వండుకొని తినొచ్చు కానీ నైటేగా తినేది కూడా అని అంటుండు. కానీ అట్లా ఉండదుగా మనం వండటానికి ఎంత రిస్క్ అయ్యిద్ది చెప్పండి. ఆ టైంలో పిల్లలు పడుకుంటారు. ఎంత చేసినా పిల్లలు తినకపోతే మనకి ఎంత బాధ అనిపించిద్ది. అయ్యో తినకుండా పడుకున్నారే అయ్యో అయ్యో అనిపించిద్ది. నాకైతే అట్లే అనిపించిద్ది వాళ్ళు తినకుండా పండుకుంటే మాత్రం. చేసి వాళ్ళు కడుపు నిండా తింటే నాకు కడుపు నిండినట్టే ఉంటుంది నిజంగా అసలు. నాకని కాదులేండి ఏ తల్లికైనా అంతే. పిల్లలు కడుపు నిండా తిని పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఒకవేళ వాళ్ళు తినకుండా పడుకుంటే అటే అటే గుంజిద్ది కదా.
ఇక్కడైతే నేను బుడ్డోడిని ఎంత ఆపినా ఆగలేదు. "నిద్రొస్తుంది మమ్మీ, నిద్రొస్తుంది మమ్మీ" అంటుండు. ఇది నా చేతిలో లేదా ఇప్పుడు? అది కర్రీ కావడం అనేది, అది ఉడకటం అనేది నా చేతిలో లేదుగా. కొద్దిసేపు ఉండమన్నా ఇగో చూడండి వచ్చి ఇక్కడ కూర్చుండు. మా వారైతే అల్లం దంచుతుండు. ఇక తాతయ్య బిస్కెట్ పంపించిండంటే బిస్కెట్ తింటా, బిస్కెట్ తింటా అంటుండు ఇగ. పొద్దున్నే పాలల్లో తిందువులే డాడీ అన్నా ఆగట్లేదు. సర్లే తినన్నా. ఇంక లాస్ట్‌కైతే మా బుడ్డోడు ఎంతసేపు ఆపినా ఆగలేదండి. ఇక మా బన్ను తింటుండు. మా వారి కోసం ఎవరామె వచ్చింది అంటే పంచాయతీ అటేదో. ఆయన మాట్లాడుతుండు. మా బుడ్డోడైతే మా బన్నుగాడైతే తినేస్తుండు. ఇక లాస్ట్‌కి మా వారు కూడా వచ్చేసిండు. తనతో మాట్లాడి ఇక ఆయన కూడా తినేసిండండి. నేను పడుకునేసరికి 11 అయింది ఇగ. అందరిని సాటిస్ఫై చేయాలిగా పాపం వాళ్ళందరిని. ఇయన్నీ మనమే భరించాలిగా. ఇయన్నీ ఎవరికి అవ్వపడవు. ఇంటికాడ ఉంటున్నావు అన్నది ఒక్క మాటే అవ్వపడిద్ది. ఇయన్నీ ఎవ్వరికి అవ్వపడవు. ఇక నా వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.